సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఉస్మాన్ నగర్, కొల్లూరు, కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూమ్ కాలనీ, కొల్లూరు, నాగలపల్లి, వెలువల గ్రామాల్లో నేడు తెల్లాపూర్ మాజీ సర్పంచ్ సోమిరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక ఇంటింటి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని వాడవాడ తిరిగి ప్రజలను చైతన్యపరిచారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ సోమిరెడ్డి మాట్లాడుతూ ప్రతి అర్హత కలిగిన ఓటరు తమ ఓటర్ వివరాలను ఎస్ఐఆర్ ప్రక్రియలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని, ఓటు హక్కును కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యతని అన్నారు. ప్రజలు ఎలాంటి అపోహలకు లోను కాకుండా అవసరమైన పత్రాలతో నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి అర్హులైన ఓటర్కి సమాచారం చేరేలా కృషి చేస్తుందని తెలిపారు. ప్రతి ఇంటికి చేరుకుని ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రాముఖ్యతను వివరించడం ద్వారా ప్రజల్లో చైతన్యం పెంచుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్లు, మాజీ కోఆప్షన్ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒకటి ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకొచ్చి నా దగ్గరికి ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకొచ్చి నాకు చూపించడం జరిగింది. చూస్తే ఆమెకి ఏం చేసిరంటే ఆమె బిఎల్ఓకు అప్లై కూడా చేసింది. ఇది ఎందుకు దృష్టిలో పెట్టుకోండి. అప్లై చేస్తే అక్కడ నుంచి ఈమెకు రిప్లై రావడం జరిగింది. ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చి ఏమి ఇచ్చారంటే మీ యొక్క ఓటు తమిళనాడులో ఎన్రోల్ అయ్యింది అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. అది ఇప్పుడు నాకు చూపించడం జరిగింది. ఆమె ఏమంటుందంటే అసలు తమిళనాడు నేను ఎప్పుడు పోలే, తమిళనాడు నేను ఎప్పుడు చూడలే, తమిళనాడు ఎక్కడ ఉంటుందో కూడా నాకు తెలియదు. నేను ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినటువంటి వ్యక్తిని, నాకు తమిళనాడులో ఓటు ఎట్లా వస్తుంది అని చెప్పి ఇప్పుడు చెప్పడం జరిగింది. కానీ చూస్తే ఏమైందంటే పేరు ఈమె పేరే ఉంది, ఎపిక్ నంబర్ ఈమెదే ఉంది, ప్రస్తుతం ఉన్నట్టు అడ్రస్ కూడా ఈమెదే ఉంది. కానీ ఫోటో మాత్రం ఈమెది లేదు. ఆ ఫోటో తమిళనాడులో ఉన్నటువంటి ఆమెది ఫోటో స్కాన్ చేస్తే ఆ తమిళనాడులో ఉంది కాబట్టి ఎన్రోల్ అయింది వచ్చింది. కాబట్టి ఈ విధంగా ఆగస్టు 3 తర్వాత చాలా మటుకు ఇంతకుముందు నేను చెప్పాను, రాజకీయాలు పట్టించుకోవాలి, మేము పట్టించుకుంటాం. ఎవరికైతే నిజమైన అర్హుల ఓట్లు ఎవరైనా తొలగిపోతే, ఎవరైనా తీసేస్తే బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటది, మీకోసం పోరాటం చేస్తుంది. ఎంత ఎస్ఐఆర్ లో డోర్ టు డోర్ ప్రచారంలో భాగంగా మరి పెద్దలు కేసీఆర్ గారు, హరీష్ అన్న గారు, కేటీఆర్ గారు, పడాంచెరు శాసనసభ్యులు కూడా మైపాల్ రెడ్డి అన్న గారు, ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి గారు, మా మున్సిపల్ అధ్యక్షులు దేవన్న యాదవ్ గారి మరి పిలుపు మేరకు తెల్లాపూర్ పాత మున్సిపల్ పరిధిలో డోర్ టు డోర్ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఎస్ఐఆర్ లో ప్రతి ఒక్కరు ఓటు ఎక్కించుకోవాలి. ఓటు లేనప్పుడు ప్రశ్నించే తత్వాన్ని కూడా కోల్పోతాము. ప్రశ్నించాలి. సంక్షేమ పథకాలు ప్రతి వ్యక్తికి రావాలంటే ఓటు ఉండాలి. కాబట్టి ప్రజలకు ఇంకా కొద్ది రోజులే ఉంది. ఈ అవగాహన కలిగించాలి. ప్రతి ఒక్కరూ ఓటు మార్పిడి మరి ఓటు ఎక్కించుకొని ముందుండాలని చెప్పి ఈ ప్రక్రియలో భాగంగా మేము తిరగడం. దీనికి వైస్ చైర్మన్ రాముల్ గౌడ్ గారు, మా పాత మున్సిపల్ పరిధిలో ఆల్ కౌన్సిలర్స్, ఆల్ వార్డ్ మెంబర్స్, ఆల్ ఎక్స్ ఎంపీటీసీస్ అందరూ సహాయ సహకారాలు, అదే కొల్లూరు మరి ఎక్స్ ఉప సర్పంచ్ వెంకటరామరెడ్డి గారు, నరసింహన్న గారు, ఇక్కడ ఇచ్చిన రామదాస్ గారు, మా మదన్న గారు, మిగతా నిన్న మొన్న తిరిగినటువంటి ఊరి కొల్లూరు నాయకులందరూ కూడా ధన్యవాదాలు. మరి ఇప్పుడు ఇక్కడ ఇచ్చేసిన డబల్ బెడ్రూమ్లో మా మిత్ర బృందము వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ తిరగడం జరిగింది. వాళ్ళు ముఖ్యంగా షకీల్ గారు, ఆంజనేయులు గారు, మల్లేష్ యాదవ్ గారు, ఇమ్రాన్ గారు, కోటేష్ నాయక్ గారు, నరేష్ గారు, నేన్ గారు, గోపి గారు, పాండు గారు, సుధాకర్ గారు, రామ్ చరణ్ సింగ్ గారు, మార్కెట్ సీన్ గారు, జనార్దన్ రెడ్డి గారు, రాము గారు,